ప్రియమైనటువంటి సహా మానవులారా, దేవనామమున శుభములు కలుగునుగాక. ఆమేన్. రక్షణ మహాసంకల్పము 6వ భాగము ఈ దినము ధ్యానించుకుందాము. మొదటిగా చిన్న కీర్తన పాడుకొని తరువాత రక్షణ సంకల్పమును ధ్యానం చేసుకుందాం. ఆనందకరమైనది మన బ్రతుకెంతో, ఆశ్చర్యకరమైనది మన బ్రతుకెంతో, అద్భుతకరమైనది. భూమి మన గృహమాయేను, ఆకాశమే భూమికి కాపాయేను. ఆమెంట సూర్యాసం రాదులు దీపాలు, ఏమను జోడైనాను ఎప్పుడు నార్పలేడు. భూమి నాకాశము పూర్తిగా మార్చేడు. స్వామి ఏమనకు స్వతమైన దీపంబు, ఈ మానవ పాపి ఎంత ధాన్యోడాయి. ఆనందకరమైనది మన బ్రతుకెంతో, ఆశ్చర్యకరమైనది. భూమి మన ఇల్లాయేను, దానియందు ఏమన్నా సోతాయేను. భూమి లోపలి గనులు భూషణపు ధనమాయే, భూమి మూలికల్ రోగ మొలకు మందాయేను. భూమి మన్నును రోగ మొలకు మందాయేను. భూమిపైని పంట భోజనాస్పదమాయే, భూమి మనకు స్వేచ్ఛ గామసలు స్థలమాయే. ఆనందకరమైనది మన బ్రతుకెంతో, ఆశ్చర్యకరమైనది. సహమానవులారా, రక్షణ మహాసంకల్పములో 6వ భాగము. మనం ఇంతవరకు రక్షణ సంకల్పము యొక్క మూల ఉద్దేశములను, అలాగే 10 కాలములను గురించి తెలుసుకున్నాం. 10 కాలాలలో మొదటి కాలమైనటువంటి అనాది కాలమును గురించి గతములో మనము ధ్యానించినటువంటి వారమై ఉన్నాం. ఆ అనాది కాలములో జరిగిన చరిత్ర, దేవుడు మానవుని చేయాలని, అలాగే మానవుల కొరకు సమస్తము అవసరమైనవన్నీ చేయాలని, అలాగు చేస్తే మానవుడు చెడిపోతాడని, ఆ చెడిపోయిన మానవుణ్ణి రక్షించడానికి యేసయ్య కుమారుడు వాగ్దానము చేశాడని, అందులకు తండ్రి సంతోషించి మానవులను చేయటానికి, అలాగే మానవులకు నివాసయోగ్యమైన సృష్టిని చేయటానికి పూనుకొన్నాడని గతములో మనము తెలుసుకున్న వారమై ఉన్నాం. ఈ దినము 2వ కాలము, అనగా మొదటి కాలం. అనాది కాలము 1వ కాలం అయితే, 2వ కాలము ఆది కాలము, అనగా నిత్యత్వము అనేటువంటి సముద్రములో ఒక నీటి బొట్టుగా ఉన్నటువంటి కాలము యొక్క ఆరంభము.
మరి అనాది కాలము నిత్యత్వములో భాగం. అనాది కాలమును కొలవలేం, ఎందుకంటే దేవుడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి. ఆయన ఆద్యంతములు లేనివాడు కాబట్టి. ఆయనకు మరి సావు పుట్టుకలు లేవు కాబట్టి అప్పుడు ఇక కాలముతో పని లేదు. అయితే దేవుడు తన యొక్క పని ఆరంభించిన దగ్గర నుండి కాలము కూడా ఆరంభమైనది. అందుకే మనం ఆది కాలము అని చెప్పుకుంటున్నాం, మనకు అర్థం అవటానికి. అనగా దేవుడు ఉన్నాడు, అది నిత్యత్వ కాలం. దేవుడు పని ఆరంభించి మానవులను చేయుట లేక సృష్టిలో సమస్తాన్ని చేయటం దగ్గర నుండి కాలము ఆరంభమైనది. ఆ కాలములో మొదటి కాలము ఆది కాలము, అనగా మన వివరణలో రెండవ కాలము ఆది కాలం లేక ఆరంభ కాలం. ఈ ఆరంభ కాలమును గురించి బైబిల్ గ్రంథములో ఆదికాండము మొదటి 3 అధ్యాయాలలో వ్రాయబడి ఉండుట మనం చూడగలం. ఆదికాండం మొదటి 3 అధ్యాయాల్లో ఈ ఆది కాలము లేక ఆరంభ కాలమును గురించి వ్రాయబడి ఉన్నది. ఈ సమయంలో మీకు కాలమును గురించి ఒక మాట చెప్పవలసి ఉన్నది. మరి ఆది కాలము అంటే దేవుడు భూమిని చేసినటువంటి కాలము అని మనం అనుకోవటానికి అవకాశం లేదు. కానీ మానవుల కొరకు దేవుడు భూమిని సిద్ధపరిచిన కాలము అని మనం చెప్పుకోవచ్చు. ఆదికాండము మొదటి అధ్యాయం మొదటి వచనములో మనం చూచినప్పుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ వాక్యమును మనం చూచినప్పుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని వ్రాయబడి ఉంది. ఇక్కడ నుంచి మరి బైబిల్ గ్రంథం రాయబడింది. ఈ యొక్క వాక్యములో మనం చూసినప్పుడు దేవుడు ఆది కాలములో లేక ఆరంభ కాలములో భూమి ఆకాశములను సృజించాడు, అంటే ఈ సృష్టిని చేశాడు అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. ఇక్కడ వాడబడిన మాట సృజించెను అనేటువంటి పదమును మూల భాషలో బారా అని ప్రయోగించారు. బారా అంటే అర్థం ఏంటి అంటే శూన్యములో నుండి సృష్టిని చేయటం, అంటే ఏమీ లేనటువంటి శూన్యములో నుండి ఒక సృష్టి లేక మరి గోళమును కానివ్వండి, భూగోళమును, అందులో ఉన్న సమస్తమును చేయటం. అంటే అంతకుముందు ఏమీ లేదు, అంతా శూన్యమే. ఆ శూన్యములో నుండి మనము ఇప్పుడు చూసేటువంటి సృష్టి చేయబడటం. అక్కడ బారా అనే మూల పదాన్ని మూల భాషలో ఉపయోగించారు. 3వ వచనములో మనం చూసినప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. ఇక్కడ మనం చూస్తే ఈ 3వ వచనములో దేవుడు వెలుగు కమ్మని కలుగగా వెలుగు కలిగెను. ఈ కలిగెను అనే మాటకు మూల భాషలో ఆసా అనే పదాన్ని వాడారు. అంటే దాని అర్థం ఏంటి అంటే ఉన్నదానిని పునరుద్ధరించటం. అంటే అంతకుముందు భూమి ఆకాశాలు ఉన్నాయి, దేవుడు చేశాడు. ఆ తర్వాత ఏదో ఒకటి జరిగింది. ఆ జరిగిన దానిని మరలా దేవుడు ఏం చేశాడు అంటే సరిచేసి మరలా ఈ సృష్టిని నివాసానికి యోగ్యంగా చేశాడు. ఈ 2 వచనాలకి మధ్యలో 2వ వచనం భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఈ 2వ వచనములో మనం చూసినట్లయితే ఈ మొదటి వచనానికి 3వ వచనానికి మధ్యలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే దేవుడు భూమి ఆకాశములను శూన్యములో నుండి చేసినప్పటి నుండి మరలా దేవుడు భూమిని సరి అయినదిగా చేయటానికి కారణమేమిటి అంటే మధ్యలో ఏదో కొంత చరిత్ర జరిగినది.
అని మనం గ్రహించాలి. ఎలాగ జరిగింది అంటే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములను కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అంటే దేవుడు భూమి ఆకాశాలు చేసిన తర్వాత ఈ భూమిపై కొన్ని పరిణామాలు, కొన్ని సంగతులు జరిగినవి. ఆ జరిగిన దాన్ని బట్టి భూమి నిరాకారముగాను శూన్యముగా మారిపోయింది. అంటే నివాస యోగ్యము కాకుండా అయిపోయింది. అటువంటి సమయములో ఈ భూమి ఆకాశముల మధ్య జలములు చీకటి కమ్మి ఉన్నది అని మనకు అర్థమవుతుంది. మరి దీన్ని మనం సవివరంగా విస్తరించుకోవాలి అంటే చాలా కష్టం కనుక ఆ ప్రస్తావనను తీసుకురాని, కానీ మొత్తము మీద ఏదో ఒకటి జరిగింది. యెషయా గ్రంథంలో దేవుడు అంటాడు, భూమిని దేవుడు నివాసయోగ్యముగా చేసెను అని యెషయా గ్రంథంలో ఉంది. మరి అలాగ చేయబడినటువంటి భూమి ఇలాగ నిరాకారంగా ఎందుకు మారింది అంటే ఏదో ఒక చరిత్ర జరిగింది అనేది మనం గ్రహించుకోవాలి. దీనికి ఆధారాలు యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో మనకి కొన్ని కనబడతాయి. అక్కడ దేవుని ఏదైనా తోట ఉన్నట్లు అనేటువంటి విషయం కూడా రాయబడింది. అక్కడ కెరూబు ఉన్నట్టు ఆ విషయాలన్నీ అక్కడ రాయబడింది. అంటే మొత్తం మీద ఏదో జరిగింది. సరే, అది మనకు అంత అవసరం కాదు. కానీ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ఇక్కడ దేవుడు భూమి ఆకాశాలను శూన్యములో నుండి చేశాడు. ఆ తర్వాత కొంత చరిత్ర భూమి మీద జరిగింది. తర్వాత దేవుడు మానవులను చేసి ఆ మానవులు నివసించడానికి యోగ్యముగా ఈ భూమిని పునరుద్ధరించాడు. ఇంతవరకు మనం తెలుసుకోవటం అవసరం. అనగా ఈ మొదటి వచనానికి ఈ 3వ వచనానికి మధ్యలో కొంతకాలం జరిగింది. అది ఎంతకాలం అనేటువంటిది మనం చెప్పలేం. మరి దేవుడు మనకి తెలియజేయలేదు. కాబట్టి దేవుడు తెలియజేయని విషయాల కొరకు మనం ఎప్పుడు ఆరాటపడకూడదు. వాటిని తెలుసుకోవాలని ప్రయత్నం కూడా చేయుట అంత మంచిది కాదు. కానీ మొత్తం మీద ఏదో జరిగింది. అందుకే నేడు శాస్త్రవేత్తలైన వారు భూమి పుట్టి కొన్ని వేల సంవత్సరాలు అయ్యింది అని అభిప్రాయపడుతున్నారు. అయి ఉండవచ్చు, మనం కాదనలేం. కారణం ఏంటి అంటే ఈ 2వ వచనములో 100 సంవత్సరాలు జరగవచ్చు, 1000 సంవత్సరాలు కూడా జరగటానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనమేం కంగారు పడకూడదు. భూమిని దేవుడు భూమి ఆకాశాలను చేసిన మాట వాస్తవం. ఆ తర్వాత ఏదో ఒకటి జరగటం వాస్తవం. ఆ తర్వాత దేవుడు మానవులను చేయాలని ఉద్దేశించినప్పుడు మానవులకు నివాసయోగ్యముగా దానిని పునరుద్ధరించటం వాస్తవం. అందుకోసమే ఆయన వెలుగు కలుగునుగాక అని అన్నాడు. ఆ వెలుగు కలిగినది, అదే మొదటి దినం అయినది. మనకు తెలుసు, మన కాలమానము లెక్కించుకోవటానికి రోజులను, వారములను, నెలలను, సంవత్సరములను, యుగములను లెక్కేసుకుంటాం. అలాగే రోజుని గంటలుగాను, నిమిషములుగాను, అలాగే సెకనులను గాను, ఇంకా ముఖ్యమైన విషయాలలో క్షణములుగాను కూడా లెక్కించుకుంటాం. ఇది కాలమానము. కాబట్టి దేవుడు మహాజ్ఞాని కాబట్టి ఆయన సృష్టి చేసినప్పుడే వారమును నిర్ణయించాడు. అంటే 7 దినములు ఒక వారము, 24 గంటలు ఒక దినమైతే, 7 రోజులు ఒక వారమైతే, ఇంచుమించుగా 30 దినములు ఒక నెల అయితే, 365 దినములు ఒక సంవత్సరము, కొన్ని సంవత్సరములు ఒక యుగము అని దేవుడు ఆనాడే ఆయన నిర్ణయించాడు. తర్వాత మానవులు కాలక్రమమున ఆ రీతిని కనుగొని దానిని కాలమానమునకు కొలతబద్ధగా ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి మనం కంగారు పడకూడదు. ఈ కాలమానములో ఖచ్చితమైనటువంటి కాలమును ఏ మనిషి కూడా చెప్పలేడు. ఎందుకంటే కొంతకాలము సంవత్సరములను కొన్ని దినములుగాను, కొంతకాలము సంవత్సరమును కొన్ని దినములుగాను
వారి జ్ఞానమును బట్టి నిర్ణయించుకున్నారు. కాబట్టి కొద్దో గొప్ప తేడాలు ఉంటాయి, మనం కంగారు పడకూడదు. ఎందుకంటే కాలమును ఖచ్చితంగా ఎరిగిన వాడు దేవుడు. ఆ దేవుడు చెబితేనే మనకు తెలుస్తుంది. అంతేగాని మన ఊహను బట్టి మన ఆలోచన బట్టి ఖచ్చితంగా తెలుసుకోలేం. మరి శాస్త్రవేత్తలైన వారు ఆయా మరి పరిస్థితులను బట్టి వారి పరిశోధనను బట్టి ఇంచుమించుగా చాలా మట్టుకు దగ్గరగా కాలాన్ని చెప్పగలరు. అలాగే భక్తులైన వారు కూడా సన్నిధిలో దేవుని మాటను బట్టి చాలా వరకు చెప్పగలరు. మరి కాలాన్ని బట్టి ఒకరి అభిప్రాయానికి కొంచెం వ్యత్యాసం ఉండొచ్చు. దానిని బట్టి మనము అపార్థం చేసుకోకూడదు అని మనందరము కూడా గ్రహించవలసిన వారమై ఉన్నాం. మరి కాలము ముఖ్యము కాదు, కానీ దేవుడు చేసినటువంటి కార్యములు ముఖ్యం, అవి గ్రహించాలి మనం. ఒక్కొక్కప్పుడు కాలము కూడా ముఖ్యమే, కాదనటానికి లేదు. కానీ దేవుడు చేసిన ఈ కార్యములను మాత్రం మనము ఖచ్చితముగా చెప్పే అంతటి జ్ఞానము మనకి లేదు అనే మనం చెప్పుకోవాలి. మొత్తం మీద అంచనా వేయగలం, దరిదాపులకు రాగలం. దానిని బట్టే మనం కార్యాన్ని ముఖ్యంగా చూడాలి, కానీ కాలాన్ని బట్టి వాదాలు పడకూడదు. సరే, ఇప్పుడు మనం చూసినట్లయితే దేవుడు మానవులను చేయాలని అనాది సంకల్పంలో అనుకున్నాడు అని మనం ఆలోచించాం. ఆ మానవుణ్ణి చేయటానికి దేవుడు పూనుకున్నాడు. ఆ మానవుడిని చేయాలి అంటే మానవుడు నివసించడానికి ముందు మరి మానవుడు ఉండటానికి నివాసాన్ని చేయాలి. అందుకే దేవుడు ఉన్నటువంటి దేవదూతలతో సృష్టి చేయటం ఆరంభించాడు. మరి అనాది కాలంలో మనం ఆలోచించిన మరి దేవునిని ఎదిరించిన దేవదూత 1/3 మరి దేవలోకములో నుండి త్రోసివేయబడి శూన్యములో ఉన్నారు. అది మనం గుర్తుంచుకోవాలి, అది మర్చిపోకూడదు. ఉన్న దేవదూతలు 2/3 దేవదూతలతో దేవుడు సృష్టి ఆరంభించాడు. అందులో ఆయన వారం రోజులంటే 7 దినాలలో సృష్టి కార్యక్రమమును చేసి ముగించాడు. 6 దినాలు పనిచేశాడు ఆయన, 7వ దినమున విశ్రమించాడు. ఈ ఆదికాండ బైబిల్ గ్రంథములో ఆదికాండ 1వ అధ్యాయములో ఈ సంగతులు రాయబడ్డాయి. 2వ అధ్యాయములోనేమో ఎలాగ చేశాడో వివరణ ఉంది, మనిషిని చేసిన నరుని నిర్మించిన విధానం. 3వ అధ్యాయములోనేమో ఆ ఆది కాలములో మానవుడు తప్పిపోయిన విధానము రాయబడి ఉంది. అందుకోసమే ఈ కాలము అనగా మానవుల్ని చేయటం, మానవుడు పాపములో పడటం, రక్షిస్తానని వాగ్దానము చేయటం, ఇవి ఆది కాలములో జరిగినటువంటి చరిత్ర ఈ 3 అధ్యాయాల్లో ఉంది. ఇది 1వ అధ్యాయములో దేవుడు సృష్టి క్రమమును చేసినటువంటి విధానాన్ని మనం తెలుసుకుందాం. మొదటి దినమున దేవుడు ఏమి చేశాడు అంటే, మరి 3వ వచనం ఇంతకు ముందే మీరు చదివారు. వెలుగు కలుగును కమ్మని దేవుడు పలికినప్పుడు 4వ వచనం చదవండి. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. 5 దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయెను. చూడండి, మొదటి దినమున దేవుడు వెలుగును చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ మొదటి దినము ప్రారంభ దినము. మొదటి దినము ప్రారంభ దినం. ఈ ప్రారంభ దినములో దేవుడు ఏం చేశాడు అంటే, మరి లోకమంతా శూన్యములో చీకటి, జలముల మీద ఆత్మ అల్లాడుచున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, వెలుగు కమ్మని పలికినప్పుడు చీకటి వెలుగు 2 వేరు చేయబడ్డాయి. ఆ 2 వేరు చేయుటను బట్టి వెలుగు కలిగింది, దేవుని మాటను బట్టి. ఆ వెలుగుకేమో ఆయన పగలని పేరు పెట్టాడు, ఆ చీకటికేమో రాత్రి అని పేరు పెట్టాడు. అందుకోసమే దినములో ఈ 2 భాగాలు ఉంటాయి, పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు. దేవుడే ఆనాడు ఆ ప్రారంభ దినమునే ఈ నిర్ణయం చేశాడు. సరే,
రెండవ దినమున ఏం చేశాడో చూడండి. రెండవ దినము గురించి 6 నుంచి 8 వచనాల్లో రాయబడి ఉంది. ఈ రెండవ దినములో దేవుడు ఏం చేశాడు అంటే ఒక విశాలమైనటువంటి ఆకాశమును విశాలమును ఏర్పాటు చేయాలని వేరుపరచాలని కోరుకున్నాడు. చదవండి ఇప్పుడు 6-7 వచనాలు. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలమును వేరుపరచునుగాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలానికి ఆకాశము అని పేరు పెట్టాడు. అస్తమయము ఉదయము కలుగగా అనగా పగలు రాత్రి రెండవ దినమాయెను. కాబట్టి దేవుడు రెండవ దినమున ఏం చేశాడు అంటే ఆకాశ విశాలమును ఏర్పాటు చేశాడు. అందుకే ఈ రెండవ దినము ప్రత్యేక దినము. ప్రత్యేక దినం అనగా ఆయన ఏం చేశాడు అంటే మరి జలముల మధ్య ఒక విశాలమును ఏర్పాటు చేశాడు. దానికి ఆకాశం అని పేరు పెట్టాడు. కాబట్టి ఇది ప్రత్యేకించిన దినము. ప్రత్యేకించిన దినం అంటే వేరుపరిచాడు అన్నమాట. ఒక ఆకాశమును నీళ్లను వేరు చేసి ఆ ఖాళీ ప్రదేశానికి ఆకాశము అని పేరు పెట్టాడు. ఇది రెండవ దినమున దేవుడు చేసినటువంటి ప్రత్యేక దినం. మొదటిది ఆరంభ దినము వెలుగు, రెండవ దినము ప్రత్యేక దినము ఆకాశ విశాలము. మూడవ దినమున ఏం చేశాడు అంటే దేవుడు 9 నుంచి 13 వచనముల వరకు మనము చూస్తే ఆయన ఆకాశము క్రిందనున్న జలములొక్క చోట కూర్చబడి ఆరిన నేల కనబడాలని పలికాడు. చూసారా, జలములను వేరు చేసి ఆకాశమును, ఆ క్రిందనున్నటువంటి జలములను ఆ జలములలో నుండి మరి వేరు జలములు ఒక చోట కూర్చబడి ఆరిన నేల అంటే భూమి ఏర్పడాలని దేవుడు పలికాడు. పలికినప్పుడు ఆ ప్రకారమైంది. 10వ వచనం చదవండి. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. చూసారా, దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు ఆ జలములలో నుండి ఆరిన నేలను చేసి ఆ నేలకు భూమి అని పేరు పెట్టాడు. ఆ జలములకు సముద్రములు అని పేరు పెట్టాడు. ప్రియమైన వారలారా, చాలామందికి సృష్టి ఎలాగ జరిగింది, మానవుడు ఎలాగ తయారయ్యాడు, లేక చేయబడ్డాడు, లేక నిర్మించబడ్డాడు, ఎలాగ వచ్చాడు అనే సందేహాలు ఉంటాయి. సందేహాలన్నిటికీ కూడా సరి అయినటువంటి జవాబు లేఖనములలో మనకు దొరకగలదు. కాబట్టి ఆయన 3వ దినమున భూమిని చేశాడు, అలాగే సముద్రములను కూడా నిర్ణయించాడు. ఈ జలములలో నుండి ప్రత్యేకించి భూమిని, ఆ తరువాత మిగిలిన జలములను సముద్రములుగా ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు అంటే 11వ వచనం. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాకని పలకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఏం చేశాడు అంటే భూమిలో నుండి ప్రతి విధమైనటువంటి 12వ వచనంలో కూడా మీరు చూస్తే గడ్డి, విత్తనములు, వాటి జాతి ప్రకారము ఫలవృక్షములు మొలిపించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ 3వ దినము ఫలించిన దినము. మనం మర్చిపోకూడదు. మొదటి దినము ప్రారంభ దినము, రెండవ దినము ప్రత్యేక దినము, 3వ దినము ఫలించిన దినము. అనగా భూమి ఏర్పడింది, సముద్రములు, భూమి లోపల నుండి, భూమిలో నుండి ప్రతి విధమైనటువంటి వృక్ష సంపద, వృక్ష జాతి ఉద్భవించినది, పుట్టినది, లేక ఆ భూమిలో నుండి మొలిచినది కనుక ఫలించినది. కాబట్టి ఇది ఫలించిన దినము. 3వ రోజున దేవుడు అది చేశాడు. ఎందుకంటే మానవులకి ఇవన్నీ కావాలి. నీళ్లు కావాలి, నివసించడానికి భూమి కావాలి, ఆహారమునకు వృక్షములు కావాలి. అందుకోసమే దేవుడు చక్కగా సృజించుకుంటా వచ్చాడు.
ఇక 4వ దినమున దేవుడు ఏం చేశాడు అంటే 14వ వచనము నుండి 19వ వచనముల వరకు మనము చూస్తే కాలమానమును లెక్కించడానికి సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రములను కలగజేశాడు. సూర్యుడేమో పెద్ద జ్యోతి అని, చంద్రుణ్ణేమో చిన్న జ్యోతి అని, గొప్ప జ్యోతులను, అలాగే నక్షత్రములను ఆయన చేసెను. నిజంగా మనం మాట్లాడుకోవాలంటే సూర్యుడి కంటే చంద్రుడి కంటే నక్షత్రములే పెద్దవి. కాకపోతే మనకు దూరంగా ఉంటాయి కాబట్టి చిన్నగా కనపడతాయి. మన శాస్త్రవేత్తలు ఇవన్నీ మనకు చెబుతున్నారు. కాబట్టి దగ్గరలో ఉంటుంది కాబట్టి సూర్యుడు పెద్ద జ్యోతిగా, చంద్రుడు కూడా ఇంచుమించుగా అదే రీతిగా సూర్యుడి కంటే కొంత చిన్న జ్యోతి కనపడతాడు కాబట్టి మనకు అర్థం అవటానికి అలాగ రాయబడింది. అంతేగాని మనం అపార్థం చేసుకోకూడదు. కాబట్టి 4వ దినము ప్రకాశించిన దినము. 4వ దినము ప్రకాశించిన దినము. కాబట్టి దేవుడు 4వ దినమున మరి సూర్య చంద్ర నక్షత్రాదులను కలగజేసి, ఇప్పుడు మనకు సందేహం వస్తుంది. 4వ దినమున సూర్య చంద్ర నక్షత్రములను దేవుడు కలుగజేస్తే మొదటి దినమునే వెలుగు ఎలాగ కలిగింది అని కొంతమందికి ప్రశ్న రావటానికి ఆస్కారం ఉంది. ప్రియమైన వారలారా, దేవుడు వెలుగై ఉన్నాడు. ఇది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు లేకపోయినా ఆయన వెలుగు కలగజేయగలడు. వెలుగును మనకి ఇవ్వగలడు. రేపు దేవలోకములో, మోక్షరాజ్యములో సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు. కాబట్టి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు లేకపోయినా దేవుడే ఆ పరిశుద్ధ నూతన యెరూషలేము పట్టణానికి వెలుగై ఉన్నాడు అని రాయబడి ఉంది. కాబట్టి దేవుడు వెలుగు గనుక ఆయన వెలుగు ఉండాలి అన్నాడు, ఉంది, అంతే. కాలమానమును లెక్కించడానికి ఆయన సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రములను, ఇంకా గ్రహాలు కూడా దాంట్లో ఉన్నాయి, వాటన్నిటినీ కూడా కలగజేశాడు. కాబట్టి 4వ దినము ప్రకాశించిన దినము. 5వ దినము 20వ వచనము నుండి 23వ వచనము వరకు మనం చూస్తే 5వ దినాన్ని గురించి రాయబడి ఉన్నది. ఈ 5వ దినములో మనం చూసినట్లయితే మరి దేవుడు ఏం చేశాడు అంటే జలములలో నుండి జీవరాశులను, అలాగే ఆకాశములో పక్షులను మరి పుట్టించును, కలుగును అని ఆయన చెప్పినప్పుడు అలాగే జరిగినవి. కనుక 5వ దినము ప్రజ్వలించిన దినము. ప్రజ్వలించిన దినము. చూడండి 21వ వచనం ఒకసారి చదవండి. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చలించు వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. 22. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడనియు పక్షులు భూమి మీద విస్తరించునుగాకనియు వాటిని ఆశీర్వదించెను. చూచారండి. మరి 20వ వచనములో మనం చూస్తే జీవము కలిగి చెలించు జలములు సమృద్ధిగా పుట్టించునుగా కనియు పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురునుగా కనియు పలికెను. అలాగే జరిగింది. జలములలో నుండేమో జలరాశులు వచ్చాయి, ఆకాశములోనేమో ఎగిరే పక్షులు వచ్చాయి. ఈ 2 రకాల జీవులను దేవుడు 5వ దినమున సృజించాడు. కాబట్టి ఇది ప్రజ్వలించిన దినము. ప్రజ్వలించిన దినము అనగా ఆయన చెప్పిన ప్రకారంగా గాలిలోనేమో పక్షులు, జలములలోనేమో జలచరములు ఉద్భవించాయి. అలాగూ దేవుడు చేశాడు. ఇంకా 6వ దినమున మనము చూసినట్లయితే మరి 24వ వచనము నుండి ఇంచుమించుగా 31వ వచనము వరకు 6వ దినము యొక్క పని మనకి కనబడుతూ ఉంది. ఈ 6వ దినమున దేవుడు ఏం చేశాడు అంటే 25వ వచనములో, అలాగే 24వ వచనములో కూడా వాటి వాటి జాతుల ప్రకారము మరి భూమిలో నుండి, భూమి మీద పురుగులు, అడవి జంతువులు పుట్టునుగాక, భూమి పుట్టించునుగాక అని పలికాడు.
అలాగ పలికినప్పుడు 25వ వచనం చదవండి. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. చూశారా, ఇది దేవుడు 6వ దినమున చేసింది. భూమి మీద సకల విధములైనటువంటి జీవరాశులను, అవి పశువులు, మృగాలు, అడవి జంతువులు అన్నీ ఉన్నాయి. అందులో ఆయా జాతుల ప్రకారం అన్నిటినీ కూడా భూమి మీద దేవుడు సృజించాడు, లేక ఏర్పాటు చేశాడు 6వ దినమున. ఆ తర్వాత ఏం చేశాడు అంటే 26వ వచనములో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. చూచారా, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అనుకున్నాడు దేవుడు. అలాగే మరి నరులను చేసినట్లుగా 27వ వచనం చదవండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వాణ్ణి సృజించెను. అది స్త్రీగాను పురుషునిగాను 6వ దినమున దేవుడు నరులను సృజించాడు, పురుషునిగా స్త్రీనిగా. ఇది 6వ దినమున దేవుడు. కాబట్టి 6వ దినము పరిపాలనా దినము, అనగా ఈ భూమి మీద ఏలుబడి చేయటానికి మానవుల్ని చేశాడు. అలాగే ఆ మానవుని వశములో ఉండటానికి భూమి మీద సకల జీవకోటిని చేశాడు. ఈ విధముగా దేవుడు 6 దినములు సృష్టి చేసి 6 దినములను మరి ఆయన తన పని చేసి ముగించాడు. 6 దినములు పనిచేశాడు, ముగించాడు. దేవుడు తాను చేసినదంతా చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేనని 31వ వచనంలో చూస్తాం. ఇక 7వ దినమున దేవుడు ఏం చేశాడు అంటే 2వ అధ్యాయము 1-3 వచనాలు చదువుదాం. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. అది దేవుడు ఏం చేశాడు అంటే 7వ దినమున తన పని అంతా సంపూర్తి చేసి తన పని నుండి ఆయన విశ్రమించాడు. అంటే పని పూర్తి చేసి ఆపేశాడు. ఆయన 7వ దినమును విశ్రాంతి దినముగా, దానికి ఏం దినం అని పేరు పెట్టారు అంటే ప్రశాంత దినము. 7వ దినము ప్రశాంత దినము అంటే పనులన్నీ ముగిసిన దినం. దేవుడు ప్రశాంతంగా 6 దినాలు తను చేసిన పనిని చూసి ఆనందించి విశ్రమించాడు. అందుకే దేవుడు ఈ సృష్టి క్రమాన్ని బట్టి 7 దినములను ఒక వారముగా నిర్ణయించాడు. కాబట్టి మానవులమైన మనమందరం కూడా ఈ 7 రోజులను ఒక వారముగా నిర్ణయించుకొని మన పరిపాటలను చేసుకుంటున్నాం. అందుకే దేవుడు ఆ దినము నుండి 6 దినములు పని దినములు, 1 దినము దేవుని యొక్క మరి పవిత్ర దినం, విశ్రాంతి దినము లేక ప్రశాంత దినము. మరి ఈ విశ్రాంతి దినాన్ని గురించి ముందు రోజుల్లో దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పాడు. యూదులకు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు శనివారమును విశ్రాంతి దినముగానంటే 7వ దినమును, అలాగే ప్రభువు పునరుద్ధానుడై తిరిగి లేవటాన్ని బట్టి ఆదివారమును అనగా మొదటి దినమును ఆరాధన దినముగాను నిర్ణయించాడు. యూదులకేమో శనివారము విశ్రాంతి దినము. అలాగే రక్షింపబడిన విశ్వాసులకు, దేవుణ్ణి ఎరిగిన నూతన నిబంధన ప్రజలకు మరి ఆదివారము ఆరాధన దినముగా నిర్ణయించటం తరువాతి దినాల్లో జరిగింది. కాబట్టి 7 దినముల సృష్టి ఇలాగున జరిగింది. దేవుడు భూమి ఆకాశాలను చేశాడు. కొంతకాలము ఆ భూమి ఆకాశముల సృష్టిలో కొన్ని జరిగినవి. ఆ తరువాత భూమి నిరాకారం శూన్యమైపోయింది, చీకటి కమ్మిపోయింది. దానిని దేవుడు పునరుద్ధరించి మానవులకు నివాసయోగ్యముగా చేశాడు. 6 దినములు ఇలాగున సృష్టి కార్యక్రమం జరిగించాడు. 7వ దినమున విశ్రమించాడు. ఇది సృష్టిని దేవుడు చేసినటువంటి, మానవులను దేవుడు చేసినటువంటి విధము. ఇంకా మానవుడిని ఎలాగ చేశారు అనేది
7వ భాగములో వివరముగా ఈ 2వ అధ్యాయములో ఉన్నది. దానిని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు మనందరినీ దీవించి తన సంకల్పము గ్రాహ్యపరచి సత్యములో నడిపించి మనలను మోక్ష నివాసులుగా దీవించునుగాక. ఆమేన్. మరణాతా.